నా పేరు సంధ్య అండి. మాది ముంజేరు గ్రామం అండి. భోగాపురం మండలం నుంచి నేను వచ్చానండి. విజయనగరం జిల్లా అండి మాది. మా భూమి భూమి ఎయిర్పోర్ట్కని ఆల్రెడీ కొంచెం భూమిని భూసేకరణ చేశారండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కనీసం మాకు చెప్పకుండే మా భూసేకరణ జరుగుతుందండి. అలా తెలుసుకొని మేము విన్నపి పత్రం గవర్నమెంట్కి ఇవ్వడం కోసం మేము వచ్చామండి ఇక్కడ. తీరామేసి మాకు సీరియల్ నెంబర్ వేసిన తర్వాత అక్కడ సిస్టమ్ పనిచేయలేదని చెప్తుండ్రండి. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మాకు తెలియదండి. మాకైతే నమ్మాలని అనిపించట్లేదండి. మమ్మల్ని ఏదో మభ్య పెట్టడం కోసమే అలా చెప్తుంటేనే మాకు అనిపిస్తుందండి. ఇంకా మా బాధ ఏంటంటే ఈ పరిశ్రమలు మాకు వద్దండి. చంద్రబాబు నాయుడు గారికైనా నారా లోకేష్ గారికైనా మేము చెప్పుకున్నది ఒకే ఒకటి, మా మట్టిని మాకు పట్టను కొట్టి మమ్మల్ని ఈ పరిస్థితులు తేవద్దనే చెప్తున్నాం. భూమి మాకు హక్కు, ఈ పరిశ్రమలు మాకు వద్దు. ఆ ఒకటే మేము చెప్పుకోండి. మమ్మల్ని చంపి అందులో సమాధులుగా పూడ్చేసి మా శవాల మీద ఈ పరిశ్రమలు కొట్టుకోమని చెప్పండి. అంతేకాని మేమైతే మాత్రం భూమిని ఇవ్వండి, మా ప్రాణాలైనా వదిలేస్తాం. కానీ మా భూమిని ఎంచు కూడా ఒక సెంటు భూమి కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా లేవండి. మా పిల్లల భవిష్యత్తుని రోడ్డు పాలన చేయడానికి మాకు అస్సలు ఎంత రవ్వ కూడా మేము ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. అదే మేము చెప్పుకుంటాను. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికైనా నారా లోకేష్ గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా మేము చెప్పుకున్నది ఒకే ఒకటి, మా పట్టు కొట్టొద్దు, మా భూములు లాక్కోవద్దు, మా భూమే మాకు కావాలి, మీ ప్యాకేజీలు మాకు వద్దు. మేము చెప్తుంది ఒకే ఒకటి, మా పిల్లల భవిష్యత్తును మాకు అన్యాయం చేయొద్దు. అదే మేము చెప్పుకుంటున్నాం. పరిశ్రమలు ఐటీ కంపెనీలు కడతామంటున్నారండి. ఆల్రెడీ భూసేకరణ జరిగింది. అక్కడ కంచి దొంగలు బలిసి బీడి భూముల్లాగా ఉన్నాయండి. అక్కడ ఒక ఇటుక బెడ్ కూడా పేర్చలేదు. ఇంకా చాలక మా భూములు కూడా ఇంకా తీసుకుంటారంట. ఉన్న భూములు కూడా పక్క రైతులు కూడా సంవత్సరానికి ఒక 3 పంటలు మాకు పండుతాయండి, సాగు భూములు. దానివల్ల మేము బతుకుతున్నాం. అది ఉన్నదని ఆధారంతోనే మా పిల్లలు ఏదో చదివించుకుంటాను కొద్దో గొప్ప ఏదో తినక ఉండక ఏదో మా పిల్లల భవిష్యత్తు అది బాగుంటుంది కదని మేము మా భూమిని మేము దున్నుకొని మేము వ్యాపకం చేసుకుంటాను. వాళ్ళ మేము కారులో తిరగలేక, లేకపోతే వాళ్ళ సూటు బూటు వేసుకోలేక ఏదో మా బతుకుల్ని బడాబాబులకి కట్టబెట్టవద్దు. మా ఆకలి ధనదాహానికి, మా చెమట వాసన వాళ్ళ ధనదాహం కావద్దని మా భూములు తీసుకొని బడాబాబులు కట్టబెట్టి మా బతుకులు వాళ్ళకి కట్టబెట్టొద్దండి. మా బతుకులు మేము బతుకుతాము. మా సాయాలు చేయకపోయినా పడదు. మాకు పొట్ట కొట్టకుండా ఉంటే మాకు అది చాలండి. మా భూమి మాకు కావాలి. మా ప్యాకేజీలు వద్దు. ముంజేరేనండి, ముంజేరే ఐటీ కంపెనీ కడతాను అంటున్నారండి. ఐటీ కంపెనీలు కట్టి మాకు ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు. ఉన్నట్లోనే మాకు ఉద్యోగం ఇవ్వట్లేదు. ఇప్పుడు కొత్తగా ఐటీ కంపెనీ కట్టి మాకు ఉద్యోగాలు ఇస్తాను గ్యారంటీ ఏంటండి? మాకు ఏ ఉద్యోగాలు వద్దు, సద్యోగాలు వద్దు. మా భూమి మాకు ఉంటాయి, వ్యవసాయం చేసుకుంటే మేము బతుకుతాము. అంతేగాని మాకు ఐటీ కంపెనీలు వద్దు ఏంటండి. మా ఊరు భూమి కూడా అండి లేదండి. మా భూమి మాకు కావాలి, మా ప్యాకేజీలు వద్దు, అంతే. ఏ తీసినా ఏది ఇవ్వనా మా భూమి మాకు కావాలి. మా భూమి బడాబాబులు కట్టజేయమని మేము సిద్ధంగా లేము. ఒకవేళ అదే కావాలని ప్రభుత్వం కోరుకుంటే మమ్మల్ని చంపి మా సమాధుల మీద ఐటీ కంపెనీలు కట్టమనండి. ఈ మధ్య గత నెల రోజుల కానించి ఐటీ భూములకు భూసేకరణ చేస్తారని చెప్పి మమ్మల్ని మభ్య పెడుతున్నారు. భయాందోళనకు గురయ్యి గత నెల 15 రోజుల కానించి ఎవరికి నిద్రాహారాలు లేవు. మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ మానసిక రుగ్మతలతో కొందరు హార్ట్ అటాక్తో వచ్చి మా వృద్ధులు చనిపోయారు. ఎంత బాధగా ఉందంటే మా ఊరు రెవెన్యూ 1800 ఎకరాలు ఉంటే అందులో ఆల్రెడీ మేము 800 ఎకరాలు ఈ కంపెనీలకు ఇచ్చాం. ఆ కంపెనీలు ఏ కంపెనీలు మాకు ఉపాధి కల్పించలేదు. కొద్దో గొప్ప భూమి మాకుంది. ఆ భూమిని మేము పండించుకుంటున్నాం. మాకు పండించడం తప్ప మరో పని తెలియదు, మాకు పని రాదు. ఆ కంపెనీలు వచ్చినా మాకే పని కల్పించవు. మాకు ఆ నమ్మకం లేదు. ఇలా రాష్ట్రం మొత్తం చాలా భూములు సేకరించి ఇప్పటికొచ్చి ఎవరికి పని కల్పించలేదు కూడా. అలా అయితే మా ఊర్లో 800 ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నారు కదా, మాకెవరికి పని లేదు కదా. ఆ పనులు కల్పించి ఉండాలి కదా మాకు. అలా అంటప్పుడు కల్పించలేదు కాబట్టి మేము ముక్తకంఠంగా మాము భూములు ఇవ్వమని చెప్పడానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. మీడియా ద్వారా మేము ఈ ప్రభుత్వాన్ని మీరు తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాం. మేము చేతులేసి దండం పెడుతున్నాం. బాబు చంద్రబాబు, బాబు లోకేష్ బాబు, బాబు పవన్ కళ్యాణ్, మీకు ఒక నమస్కారం నాయన. మాకు ఉపాధి కాదు, మేము మా రైతులు, మేము మా మట్టితోనే మేము పని చేయగలం. మట్టిలోనే కలిసిపోతాం తప్పించి మీకు భూములు ఇవ్వం. మా బతుకుని ఆగమనం చేయొద్దు. మా మట్టి పని తప్పించి మాకు ఏ పని రాదు. మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించండి, మీరు మా తరపున మాట్లాడండి.
ఈ భూములు తీసుకుని మాకు కూడా ఉంది ఎకరం సకరం. ఎన్నో వేల ఎకరాలు ఉన్నోడికి ఆ భూములు కట్టబెడతాడు అంత ఒక పద్ధతా? ఇది ఎంత అన్యాయం అసలు. భూస్వాములకు మాకు ఉందే ఎకరం. ఇప్పుడు ఈ రిలయన్స్ ఓడుకో అంబానీ ఓడికి ఇంకెవరకు కట్టబెట్టడం భూములని తీసుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేయడం ఏంటి? రైతు కూడా పట్టించుకోకపోతే ఇంకేంటి ఇది పరిస్థితి? రైతే రాజా? ఎక్కడ రాజు? రైతు రోడ్డు మీదకి వచ్చాడు రాజు. దిక్కు రైతు అంటోడికి దిక్కు లేదు. మేమేం అడుగుతున్నావా? మాకేమైనా ఇంకేమైనా అడుగుతున్నావా? మా భూమి మిగిల్చండి. మీ 4 మెతుకులు తింటాం, మిగతా వాళ్ళందరూ మరో 4 మెతుకులు పెట్టగలం. ఈ ఐటీ కంపెనీలు ఏవొచ్చినా ఒక 4 మెతుకులు పెట్టగలం ఒక పూట అయినా ఎవరికైనా. ఎంత ఎంత ఇబ్బంది పడతానో మేము అందరం విని. మా భూముల గురించి మేము పోరాడడానికి వచ్చామండి. మాకు ముందు తీసుకొని రండి మేడం భూములన్నీ. మా పల్లాలు అయ్యో 3 పంటలు పండిన పొలాలు తీసుకుంటాం అంటున్నారు. మా పిల్లలు మేము ఎలా బతకాలండి? మమ్మల్ని చంపినా సరే మేము భూములు మాత్రం వదలమండి. మమ్మల్ని అందరినీ ఐటీ కంపెనీ వాళ్ళు తీసుకుంటున్నారంట. మాకు పక్కన లేడీలు అందరూ కొనుక్కుని ఉన్నాయి. ఎవరి ఒక సెంటు భూమి కూడా తీసుకోలేదు. మా పంటల మీదకి వచ్చి మా భూములు తీసుకుంటామని మాకు ముందు చెప్తున్నారండి. మా పెద్దలందరూ నిలబడి మేము పోరాడుతున్నాము. తీసుకోలేదండి. ఏం పని చేయలేదు అంటారండి. సిస్టమ్ పని చేయలేదు అని అంటారు. మమ్మల్ని ఏమో రోడ్డు మీద నిలబెట్టారు. మమ్మల్ని ఎలా చేయమంటారు? వాళ్ళే అధికారులు ఇలా చేస్తే మేము ఎలాగ ఇది అవ్వాలి? మేము ఎవరితో చెప్పుకోవాలండి? అప్లికేషన్ కూడా తీసుకోకపోతే అధికారులు ఇలా చేస్తే మేము ఏం చేయాలి? మీరు అధికారులే మమ్మల్ని పట్టించుకోకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలి? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.